నమస్తే అమ్మా. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడ మీ ఇల్లు ఎక్కడ ఉంది? బండ్లగూడ జాగిర్లో ఉంది. అక్కడ విఘ్నేశ్వర కాలనీలో ఉంటున్నాం మేము. మాకు కూడా మొన్న కార్పొరేటర్ అక్కడ వచ్చారు, వెళ్ళారు, వెళ్ళిపోయారు. వెళ్ళి 2 days తర్వాత కలెక్టర్ వస్తారని చెప్పినారన్నమాట. అందరూ కొంచెము భయపడతా ఉన్నాము, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అక్కడ మీకు ఇల్లు ఉందా? మా ఇల్లు ఉంది అక్కడ. మాది 2 floors ఇల్లు ఉంది. మా 150 గజాల ఇల్లు మాది. ఇప్పుడు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా చెప్తున్నారు. ఏంటంటే ఒక దగ్గర ఏమంటున్నారు 50 meters అంటున్నారు, ఒక దగ్గర ఏమో 100 meters ఉన్నారు. 100 meters అంటే మాత్రం మా ఇల్లు పోతుంది, 50 meters అంటే మాత్రం మా ఇల్లు పోదు. మా ఇల్లు పోకపోయినా కూడా వేరే వాళ్ళైనా మనుషులే కదండి. ఇప్పుడు ఈ సీఎం గారు ఏంటంటే ఇప్పుడు మనుషుల్ని చంపి ఇట్లా డెవలప్మెంట్ అవసరమా చెప్పండి? మీరేమంటున్నారు? మేమేమంటున్నామంటే అట్లా మనుషుల్ని చంపి మాకు డెవలప్మెంట్ వద్దు. అది కాకుండా మాకు లోన్స్ ఎలా ఇచ్చినారు? ఎవరో ఒకరు కబ్జా చేశారండి స్థలము. కబ్జా చేసినా కూడా ఎవరో ఒకరు రిజిస్ట్రేషన్ అయితే చేసినారు కదా. ఆ రిజిస్ట్రేషన్ అప్పుడైనా కూడా నువ్వు ఏం చెయ్యాలి? నువ్వు అక్కడే ఆపిండాలి, అవునా? రిజిస్ట్రేషన్ లో అప్పుడు మీకే తెలియదు. ఇప్పుడు మేము లోన్స్కి వెళ్ళామండి, మేము ఇంకా లోన్ పూర్తి చేయలేదు. ఇప్పుడు 3 years గా మేము లోన్స్ కడుతున్నాం. మేము అంటే మీరు ఎవరి దగ్గర కొన్నారు? మీరు ఎట్లా పర్మిషన్స్? మేము బిల్డర్ దగ్గర కొన్నాము. బిల్డర్ దగ్గర కొని మేము లోన్కే వెళ్ళాము. మాది కొంచెం లోన్ వెళ్తే 80% వాళ్ళు ఇస్తారు, 20% మా డబ్బులు అయితే పెట్టాం కదా. లోన్స్ ఎలా పర్మిషన్ ఇచ్చినారు మాకు? ఇప్పుడు లోన్స్ ఇచ్చినప్పుడు ఏమనుకుంటాం మనము? లోన్స్ డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్ గా ఉందని అనుకుంటాం కదా. మీరు అన్ని పర్మిషన్ తీసుకొని కట్టుకున్నారు? అన్ని మేము కట్టలేదు, బిల్డర్ ఆల్రెడీ కట్టినాడు. మేము ఆ బిల్డర్ దగ్గర నుంచి తీసుకొని మేము రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు నువ్వు అప్పుడు లోన్స్ ఇచ్చినారు కదా మాకు. లోన్స్ అనేది ఎట్లా ఇస్తారు? ఒక వకీల్ని పెట్టి వాళ్ళని మొత్తం ఇది చేసి దాంట్లో ఉన్న ఇదన్నీ ఏందని కరెక్ట్ గా ఉందా లేదని వాళ్ళు చెప్పినారు కదా. మేము అందుకే కదా మేము వెళ్ళింది తీసుకునింది. మీరు ఇప్పుడు ఎన్ని లక్షలు పెట్టారు? ఎన్ని లక్షలు? మేము 70 లక్షలు పెట్టి కొనుక్కున్నాం మేము. ఇప్పుడు ఇప్పుడు మేము 70 లక్షలు పెట్టి కొనుక్కున్నాము. దానికి 3.5 years గా మేము ఇది ఈఎంఐలు కడుతున్నాము. దానికి ఇప్పటి వరకు ట్యాక్స్లు కడుతున్నాము. మొన్న 1 month ముందండి మాకు వాటర్ ఇది డ్రైనేజ్ సిస్టమ్ వేశారు. 1 month ముందు నువ్వు ఎలా వేస్తావు? 1 month ముందు ఈ హైడ్రా ఉంది కదా, ఎట్లా వేసావు నువ్వు? మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? మేము ఏం డిమాండ్, మాకు వద్దు, మాకు ఈ డెవలప్ వద్దు, అనేది కావాలి. కానీ ఏంటంటే వాట్ ఎవర్ ఎగ్జిస్టెన్స్ ఇప్పుడు ప్రెమిసెస్ ఉందో దాన్ని బేస్ చేసుకొని అది ఉంచేసి మీరు డెవలప్ చేసుకోండి. గవర్నమెంట్ ద్వారా మాకు ఇవ్వాల్సిన డబ్బు అక్కడ ఆర్మీ ల్యాండ్ ఉంది, ఆర్మీ వాళ్ళకి ఇవ్వండి. ఆర్మీ దగ్గర నుంచి తీసుకోండి, వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు. వాళ్ళకి వేరే దగ్గర డెవలప్మెంట్ కోసం వాళ్ళు ఎక్కడన్నా పోయిపోతారు. ఇప్పుడు మేము ఇక్కడ ఆల్రెడీ జీవితం ఇప్పుడు నాది 55 years ఆల్రెడీ నా లైఫ్ అయిపోతా ఉంది. ఈ టైంలో వచ్చేసి మీరు బిల్లు కొట్టేస్తారంటే మాకు ఎట్లా ఉంటుంది? అంటే ఇప్పుడు మూసి డెవలప్మెంట్ చేసి తర్వాత మీకు డబుల్ బెడ్రూమ్ కూడా ఇస్తా అంటున్నారు. డబుల్ బెడ్రూమ్ ఏం సరిపోతుందండి చెప్పండి? ఇండివిజువల్ హౌస్ అండి, డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్. మాకు ఇండివిజువల్ హౌస్ పైన కూడా కట్టుకున్నాం, మాకు రెంట్ వస్తుంది. ఇప్పుడు దాన్ని బట్టి మేము ఈఎంఐ కట్టుతున్నాము. ఇప్పుడు మాకు ఇదన్నీ పోతుంది కదా, మేమేమవ్వాలి? మా పిల్లలు ఇప్పుడు మా బాబు 20 years బీటెక్ చదువుతున్నాడు. వాడు ఫీజులు ఏం చేయాలి? వాడు ఎక్కడి నుంచి పోవాలి? మాకు ఎక్కడ ఇస్తారో మాకు తెలియదు కదా. మేమనేది ఏంటంటే మా దగ్గరనే ఉన్న గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, ఆ గవర్నమెంట్ ల్యాండ్ తీసి మాకే ఎక్కడ ఇన్ని స్క్వేర్ యార్డ్స్ ఇస్తామనేసి వేసి ప్లాటింగ్ చేసి 150 square yards అండి. అదే మేము ఎంత బిల్డింగ్ మాకు ఉందో మా బిల్డింగ్ అంతా మాకు కావాలి. అట్లా ఇస్తే కూడా సరే, మాకు మా ఆయన ఆఫీస్ కి కూడా దగ్గర ఉండాలి. రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ ఏమన్నారండి? ప్రజల సంక్షేమం ముఖ్యమన్నారు. ఇక్కడ ప్రజల సంక్షేమం కాదు, దుర్భిక్షం అవుతున్నారు ఇక్కడ. అది అర్థం చేసుకోమని చెప్పండి ఫస్ట్ సీఎం గారిని. ప్రజల సంక్షేమం, డెవలప్మెంట్ కావాలండి, డెవలప్మెంట్ వద్దని చెప్పరు ఎవరు. కానీ ప్రజల మీద బుల్డోజర్లు వేసేసి డెవలప్మెంట్ కాదు కావాల్సింది. ప్రజల మీద బుల్డోజర్ చేసి డెవలప్మెంట్ కాదు. వాటర్ ఉంది, అయిపోయింది. ఆక్యుపై చేశారన్నారు, బఫర్ జోన్ అన్నారు, అయిపోయింది. దాన్ని ఏం చేయలేము. ఇప్పుడు దాన్ని రిస్ట్రిక్ట్ చేయండి. ఇప్పుడు రిస్ట్రిక్ట్ చేయండి, ఉన్న దగ్గర నుంచి రిస్ట్రిక్ట్ చేయండి, అక్కడ నుంచి డెవలప్మెంట్ చేయండి. ఎక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉందో అక్కడ లాక్కోండి, ఎక్కడ సెంట్రల్ గవర్నమెంట్ లేకుండా అక్కడ తీసుకోండి. గవర్నమెంట్ కలిసి ఇప్పుడు ఉన్న వాళ్ళ మీద దౌర్జన్యంగా మీరు పడితే ఏం లాభం చెప్పండి? ఏం లాభం చెప్పండి? అది డెవలప్మెంట్ కాదండి. కేసీఆర్ గారు అట్లనే చేశారు, ఏమయ్యారు? నాశనం అయ్యారు. నెక్స్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఇట్లనే అవుతుంది. ఆల్రెడీ వచ్చేసింది, అది అర్థం చేసుకోమని చెప్పండి సీఎం గారిని ఫస్ట్. ఎంత మనోవేదన, ఒక్కొక్కరు మనోవేదన. రోజు టెన్షన్ అండి. అక్కడ ఉంటే స్టే చేస్తే ఆఫీస్కి వెళ్తే టెన్షన్,
ఎందుకండి ఇవన్నీ? ఏం చేయాలి గవర్నమెంట్ అంటే? ప్రజల సంక్షేమం ముఖ్యం, సంక్షేమం తర్వాత డెవలప్మెంట్. మీరు సంక్షేమమే చేయట్లేదు, డెవలప్మెంట్ ఏం చేసి ఎవరి కోసం చేశారు డెవలప్మెంట్ చెప్పండి? ఎవరి కోసం? మా కోసం డెవలప్మెంట్, మీకోసం మీరు డెవలప్ చేసుకున్నారు, మీకు కమిషన్లు వస్తాయని మీరు డెవలప్మెంట్ చేసుకుంటా ఉన్నారు. అంటే చాలా మంది ఇట్లాంటి కూల్చివేతల వల్ల వరదలు అవన్నీ పోతాయి, అనుభవించారు, అనుభవిస్తా ఉన్నారు. ఈ వరదలు ఇవాళ వచ్చింది కాదు కదా, గత 50 సంవత్సరాల నుంచి ఉంది. అప్పుడు కాదు, అప్పుడు చేయాల్సిందండి. ఇప్పుడు చేస్తే ఏం లాభము? ఇప్పుడు ఒక స్టేబుల్ గా ఉన్నారు, ఒక జాబ్ లో ఉందండి, గవర్నమెంట్ జాబ్. ఇప్పుడు సీఎం గారే ఉన్నారు, రేపు అతను దిగిపోతారంటే అతను చూసుకోవాలి, జాగ్రత్త. అతను చూసుకోవాలా సీఎం గారు? 5 ఏళ్ల పరిపాలన ఇచ్చారు, రేపు తీసేస్తామంటే ఊరుకుంటాడా సీఎం గారు? ఆయన బ్యాక్వర్డ్ వర్క్ చేస్తాడా లేదా? ఆయన పైరవి చేసుకోవాల్సింది చేస్తారా లేదా? అదేనండి కావాల్సింది. డెవలప్మెంట్ అంటే ప్రజలని నాశనం చేయడం కాదు. డెవలప్మెంట్ అంటే ప్రజలు బాగుంటేనే డెవలప్మెంట్ అండి. మీరు రోడ్లు బిల్డింగ్లు కడితే డెవలప్మెంట్ కాదు, అది ఓన్లీ కమిషన్లు తినడానికే. అది కమిషన్లు తినడానికే, రోడ్లు బిల్డింగ్లు కట్టేది కమిషన్లు తినడానికే, ప్రజల కోసం కాదు. ప్రజలకి వాళ్ళ డెవలప్మెంట్ కావాలి. అసలు గ్రామాల్లో ఒక్కొక్కరు అల్లాడుతా ఉన్నారు. మీరు 6 వన్ వీక్ ముందు ఆయన ఏడుస్తుంటే మేము చూసి ఎంత ఇప్పుడు అనుకుంటే కూడా ఏడుపు వస్తుంది. ఎట్లా ఉంటుందండి? 52 years ఆయనకి ఎట్లా ఏడుస్తా ఉన్నాడు? అది కూల్చడం ముఖ్యం కాదు, కూల్చేసి ఒక పేద ప్రజల్ని కూల్చి డెవలప్ చేయడము, అట్లాంటి డెవలప్మెంట్ అవసరమా? డెవలప్మెంట్ నువ్వు పూడికే తీయదాన్ని ఇంకా ఇది చేయి. సీఎం కేసీఆర్ అంబేద్కర్ విగ్రహం కట్టారు, అక్కడ ఇది తిన్నారంటే అదేంటి? వాళ్ళు చేసిన తప్పే మీరు చేస్తా ఉన్నారు. ఇప్పుడు అసెంబ్లీ కట్టారు, అవసరం లేదన్నారు. ఇప్పుడు మీరేం చేస్తున్నారు? మూసీ డెవలప్మెంట్ అనేసి నలభై డబ్బులు తినడానికి పెడతా ఉన్నారు. మీరు 1,50,000 కోట్లలో 1,50,000 కోట్లు కరెక్ట్ గా పెడతారా? వాళ్ళు ఒక నయా పైసా తెలియకుండా కరెక్ట్ పైసా జవాబుదారీతనం ఉంటుందా? ఉండదు. వీళ్ళు కమిషన్లు తినడానికి డెవలప్మెంట్ అని వాడుతున్నారు. డెవలప్మెంట్ ఎక్కడ ఖాళీ ప్లేస్ ఉంది గవర్నమెంట్ అక్కడ చేయండి, సిటీని డెవలప్ చేయండి. సిటీ 70 కిలోమీటర్లు కాదు 80 కిలోమీటర్లు చేయండి. మాకు ఆ డబుల్ బెడ్రూమ్లు అవసరం లేదండి. ఏముంది చెప్పండి? మేము ఉంటున్నది 1100 స్క్వేర్ ఫీట్లు, మీరు ఇచ్చేది 400 స్క్వేర్ ఫీట్లు, సరిపోతుందా? మా లావిష్నెస్ ఇంత మొత్తం పోవాలే, అది ఆలోచించారా? సీఎం గారినే ఉండమని, సీఎం గారు ఆదర్శంగా ఉండాలంటే ఆయన వెకెట్ చేసి డబుల్ బెడ్రూమ్ లో ఉండమని చెప్పండి. నేనే ఉంటున్నాను, మీరు ఎందుకు ఉంటారు అని అడగండి. అది కావాల్సింది. సీఎం ఒకరికి ఆదర్శం కావాలి. సీఎం గారు ఎట్లా ఉండాలి? ఒకరికి ఆదర్శం కావాలి. సీఎం కానీ మినిస్టర్లు కానీ ఆదర్శం కావాలి. అవతల ఓటేసి అతనికి అరే మన సీఎంఏ ఉంటున్నాను, మనం ఎందుకు ఉండలేము? అరే ఆదర్శం తీసుకోవాలి. డబుల్ బెడ్రూమ్ లో ఉండమని చెప్పండి. అతన్ని చూసాం ఎంత మినిస్టర్లు ఎంత ఎమ్మెల్యేలు ఉంటారో చూడమని చెప్పండి. వాళ్ళు ఆదర్శంగా తీసుకొని ఒక 2 నెలలు ఉండమని చెప్పండి. అప్పుడు చెప్పండి ప్రజలకి మేమున్నాం, మీరు ఎందుకు ఉండలేరు? అది ప్రజలలో చైతన్యం అట్లా నింపాలండి, లాక్కోవడం కాదు ముఖ్యం. అంటే మూసి ప్రక్షాళన చేసి మూసి అభివృద్ధి చేస్తే ఇంకా డెవలప్మెంట్ అవుతుంది కదా సార్. ప్రక్షాళన అంటే మూసి అభివృద్ధి అంటే అది కాదు సార్. ముందు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ మా ఏరియా ఎమ్మెల్యే కానీ డబల్ బెడ్రూమ్ ఫ్లాట్లో పోయి 400 స్క్వేర్ ఫీట్లో ఆయనను సంసారం చేయమనండి. ఫస్ట్ ఆయనను సంసారం చేసిన తర్వాత ఆయన సుఖంగా ఉంటే అందరికి అలాట్ చేయమని చెప్పండి. నేనే సుఖంగా ఉన్నాను, మీరు ఎందుకు లేదనేసి ఫస్ట్ ఆ పని చేయమని చెప్పండి. ల్యాండ్ పోయిన వాళ్ళకి ల్యాండ్ ఇవ్వండి. ఎక్కడైనా గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే చుట్టుపక్కల చూసేసి అది చేయాలి ఫస్ట్. మీరు అవన్నీ చేయకుండా డబల్ బెడ్రూమ్ ఇస్తున్నాము, సింగిల్ బెడ్రూమ్ ఇస్తున్నాము, అది కాదండి. ముఖ్యంగా 60-70 లక్షలు పెట్టుకునేసి మీరు ఇచ్చే ముష్టి 14 లక్షల బెడ్ల ఎంత కమ్ముకుంటారో అంత బ్రోకర్లే ఉన్నారు అక్కడ. హైడ్రా కమిషనర్ గారిని ఉండమని చెప్పండి. గవర్నమెంట్ ఎక్కడ ఇస్తుందో ఉండమని చెప్పండి. ఫస్ట్ ఆయన ఉండమని చెప్పండి. ఫస్ట్ ఆదర్శంగా నిలబడమనండి. అందరికి ఆదర్శంగా ఉండమని చెప్పండి గవర్నమెంట్ ని. ఇప్పుడు 50 సంవత్సరాల క్రితం తీసుకొని వచ్చి ఇప్పుడు పెడితే అవుతుందా? ఎవడో కబ్జా చేశాడండి, లేదనట్లేదు. నువ్వు ఎట్లా రిజిస్ట్రేషన్ చేసావు? అదే మా క్వశ్చన్. నువ్వు ఎట్లా మాకు లోన్లు ఇప్పించావు? ఎట్లా పర్మిషన్స్ ఇచ్చినావు నువ్వు ఇప్పటి వరకు? ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా తెలంగాణ గవర్నమెంట్ అంటే గవర్నమెంటే కదా. గవర్నమెంట్ లో అధిక ఓన్లీ ప్రజలు ఎమ్మెల్యేలు మంత్రులే మారుతారు కానీ ఆఫీసర్లంతా వాళ్ళే కదా, చేసే వాళ్ళంతా వాళ్ళే కదా. వాళ్ళ తప్పించుకొని మమ్మల్ని అంటే ఏం లాభం అండి? మీరు ప్రక్షాళన మీరు చేయాల్సింది అక్కడ చేయాలి ఫస్ట్. అది అభివృద్ధి. అక్కడ ప్రక్షాళన చేస్తే ఇక్కడంతా అభివృద్ధి వస్తుంది. అది చేయకుండా ఉన్న వాళ్ళని మేము కట్ చేస్తాము, ఉన్న వాళ్ళని తీయేస్తాము, అది డెవలప్మెంటే కాదు. ప్రజల సంక్షేమం ఫస్ట్. డెవలప్మెంట్ అంటే ప్రజలు బాగా అభివృద్ధిలో ఉంటే ఆటోమేటిక్ గా స్టేట్
ఇప్పుడు ఒక సొసైటీ ఉందండి, సొసైటీలో జనాలు ఉన్నారు, అందరు చదువుకోలేదు, 4 పిల్లలు చదువుకున్నారు, 4 పిల్లల్ని 6 మందిని పెంచుతారు, కానీ అది డెవలప్మెంట్ అట్లా రావాలా? వాళ్ళంతటా వాళ్ళకి రావాలా డెవలప్మెంట్? మేము ఇది రోడ్ వేస్తాము, మేము ఇది కాలువ తవ్వుతాము, మేము వెన్నిస్ నగరం చేస్తాము, అది కాదు డెవలప్మెంట్. ఒకరిని చూసి నేర్చుకోవాల్సింది ఏంటండి? మన రిసోర్సెస్ ని బేస్ చేసుకొని మనం ఉండాలి. దీనికి మళ్ళీ లోన్లకు వెళ్తారు. ఎవరు లోన్ ఎవరు కట్టాల్సింది? మీరే కట్టాల్సింది. లాస్ట్ కి పన్నులు ఎవరు పన్నులు వసూలు చేస్తారు? మా రూపంలో ఉంది. ఆ లోన్లు ఎవరి కోసం చేస్తున్నారు? మమ్మల్ని చంపేసి మా మీదనే కట్టించుకుంటారా మీరు లోన్లు కూడా? ఎవరి దగ్గర ఏ పన్ను అన్ని ఏది పప్పు ఉప్పు ఏది కొనాలన్నా కూడా దాన్ని ట్యాక్సెస్ పే చేస్తాము. ఎవరిదండి అది? మాదే కదా. మీరు లోన్ తీసుకొని వస్తారు, ఆ డబ్బు ఎక్కడి నుంచి కడతారు? మా దగ్గర నుంచి కలెక్ట్ చేసిందే కదా. ఎమ్మెల్యేలు ఏమైనా తీసుకొని వచ్చి కడతారా? మీరు కమిషన్లు తినడానికి డెవలప్మెంట్ అంటే ఏం లాభం అండి? ఆ ఏరియాలో మూసీకి ఆనుకొని LRS కట్టారండి గవర్నమెంట్ కి. ఆ LRS ఎట్లా ఇచ్చారు? LRS పెనాల్టీ తీసుకుని 4 లక్షల రూపాయలు కట్టించుకున్నారు కదా. అప్పుడు తెలియదు మూసీ పక్కన ఉంది, LRS అప్లికబుల్ కాదు కదనేసి ఎట్లా ఇచ్చారు? మళ్ళీ అది ఎవరిది తప్పు? గవర్నమెంట్ది. వెబ్సైట్లు అన్ని ఎవరు మెయింటైన్ చేసేది? గవర్నమెంట్. ఎట్లా అలో చేసింది అది? ఫస్ట్ ఇవన్నీ తేల్చమని చెప్పండి. మమ్మల్ని వచ్చి బుల్డోజర్లు చేసే వేస్ట్. సార్, నా చిన్న మనవి, మీరు ప్రజలకి ఆదర్శంగా ఉండాలంటే ఫస్ట్ సెక్రటేరియట్ కూల్చండి, బఫర్ జోన్లో ఉంది. ప్రసాద్ ఐమాక్స్ కూల్చండి, బఫర్ జోన్లో ఉంది. ఇది అంబేద్కర్ విగ్రహం కూల్చండి, బఫర్ జోన్లో ఉంది. మీరు బఫర్ జోన్ కదా ముఖ్యం మీకు, అవి కూల్చండి ఫస్ట్. దాని తర్వాత మీరు ఆదర్శంగా అన్ని చేయండి. ఇవన్నీ చేయకుండా మా మీదకి వచ్చి మమ్మల్ని ఎందుకు అన్ని చంపుతారు? రాహుల్ గాంధీ గారు ఏం చెప్తారు? పీపుల్ డెవలప్మెంట్ కావాలనేసి. మీరు చేస్తుంది నాశనం చేస్తున్నారు, మీకు అర్థం కావట్లేదు. నెక్స్ట్ టైం వస్తారో తెలీదు, అది గుర్తుంచుకోండి ఫస్ట్. ఇప్పుడే గవర్నమెంట్ చేంజ్ అయ్యేదానికి కూడా ఛాన్సెస్ ఉంది.